తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము. ఒకటి గతంలో అంటే మనకు వెనకడ ఒక సామెత ఉండే, ఏంటిదంటే ఎద్దు ఏడ్చినా వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు. అది ఊరికే అనలే ఎవరు. ఎందుకు అనంటే ఎద్దు ఏడితే మనకు వ్యవసాయం సరిగ్గా ఉండదు, రైతు ఏడితే రాజ్యమే నాశనం అయిపోతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకన్నా అంటే ప్రభుత్వము ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఇవ్వనే లేదు. ఆల్రెడీ పంటలు కోతకు వచ్చినాయి. ఇంకా కూడా రైతు రుణమాఫీ కాక చాలామంది అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఈ యొక్క రెండు విషయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పటికీ కూడా ఆశించిన విధంగానైతే అన్నదాతలకు కింది స్థాయి వరకు అయితే ఈ యొక్క పథకాలు అమలు నోచుకోలేదు. మరి ఇప్పటి వరకు 3 ఎకరాల వరకే ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా రావడము, ఆ 3 ఎకరాల వరకు ఉన్నా కూడా ఇంకా కొంతమంది అన్నదాతలకైతే ఎకరంన్నర ఉన్నా కూడా వాళ్ళ కొంతమందికి రాకపోవడము, మరి సాంకేతిక కారణాల మరి ఏంటి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు చెప్పలేదు. మరి మార్చి 31 వరకే రైతు భరోసా మొత్తం పూర్తి అయిపోతుందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మార్చి 31 అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 15 తారీఖు కూడా వచ్చేసింది. మరి ఇప్పటికి కూడా ఇంకా 100% రైతు భరోసా పూర్తి కాలేదు. మరి పండించినటువంటి ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాం మేము అని చెప్పేసి అన్నారు. అది బాగానే ఉందని చెప్పేసి చాలామంది హర్షం వ్యక్తం చేశారు ఈ యొక్క నిర్ణయం పైన. వాస్తవాన్ని నేను కూడా అనుకున్నాను, చాలా వీడియోస్లో చెప్పాను ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి. కాకపోతే మరి చెప్పినంత ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం లేదు. ఏదైతే మార్చి 31 వరకు కనీసం 5 ఎకరాల వరకైనా కూడా ఇస్తారు కావచ్చు అనేటువంటి ఎదురుచూపులు అయితే అన్నదాతలు కానీ నేను కానీ అనుకున్నాను. కానీ అదే 3 ఎకరాలు 4 ఎకరాల వరకే పరిమితం అయిపోయింది. మరి మిగతా అన్నదాతలకు ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమికైనా కూడా కనీసం ఇవ్వాలి కదా. ఫస్ట్ మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని అన్నారు, తర్వాత 12,000 అన్నారు. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సరే అని చెప్పేసి అనుకున్నారు రైతులు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క 6,000 రూపాయలు ఎకరానికి కూడా అకౌంట్లో జమ కాలేదు. ఆల్రెడీ మనకు యాసంగి పంటలు కోస్తున్నారు. కొన్ని ఏరియాలలో ఆల్రెడీ ఐకేపీ సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. మరి ఇక రైతు భరోసా వస్తుందా రాదా అని అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి వానాకాలం రాగనైపోయింది. మరి యాసంగి అన్నా కనీసం వస్తుందేమో అనుకున్నారు, కానీ యాసంగి కూడా ఇక వస్తుందో రాదో అని చెప్పేసి అన్నదాతలు అయితే అనుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీదనైతే ఎటువంటి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే చేయడం లేదు. మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక్కసారి రైతు భరోసా విషయంలోనే అయితే మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్నదాతలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరము వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారి మీద అయితే ఉంది. మరి పలానా డేట్ నాడు ఇస్తాము, మీరు అధైర్యపడకండి, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, మేము ప్రభుత్వం ఉన్నాము, ఆదుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి మీద ఉన్నది. మరి ఎప్పుడు రైతు భరోసా పూర్తి స్థాయిలో 100% పూర్తి చేస్తారు అనేటువంటిది అయితే అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఆల్రెడీ పంటలు కోతకొచ్చినా కూడా రైతు భరోసా ఇవ్వలేదంటే మరి ఇక ఈయనట్టేనా రాదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే అన్నదాతల్లో ఉత్పన్నమవుతుంది. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పి తీరాల్సిందే. రైతు భరోసా వచ్చేంత వరకు అయితే తప్పకుండా అన్నదాతల పక్షాన అయితే నేను వీడియో చేస్తూనే ఉంటా, పోరాడుతూనే ఉందాం అందరము. ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సపోర్ట్ అంటే మీరు కేవలము చూసి సపరేట్గా ఉండడం కాదు, మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వలన అయితే మన వీడియోస్ చాలా మంది చూడడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ లైక్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు మన వీడియోస్ తొందరగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా అయితే నేను చేసేటువంటి కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.